వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం దాదాపుగా 9 నెలలు అంతరిక్షంలో ప్రయాణించి 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి సునీత విలియమ్స్ గారి గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. సునీత విలియమ్స్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోతూ ఉంది. గూగుల్లో కూడా సునీత విలియమ్స్ గారు ట్రెండింగ్ లో ఉన్నారు. అసలు సునీత విలియమ్స్ ఎవరు, ఆవిడ చేసిన పని ఏమిటి, ఎందుకు అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండవలసి వచ్చింది, ఇప్పుడు చూద్దాం. దాదాపుగా 9 నెలలు అంతరిక్షంలో ప్రయాణించి 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు సునీత విలియమ్స్ గారు. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు ఇద్దరూ కూడా ఆస్ట్రోనట్స్. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు ఇద్దరూ కూడా జూన్ 5వ తారీఖున 2024న బోయింగ్ అనే సంస్థ చేపట్టినటువంటి తొలి మానవ సహిత అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. జూన్ 6వ తారీఖున ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో వారి యొక్క వ్యోమ నౌక స్టార్ లైనర్ అనుసంధానం అయ్యింది. స్పేస్ స్టేషన్ లో పలు పరిశోధనలు చేసిన తర్వాత 8 రోజులలో సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు భూమి మీదకి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ లో కొన్ని సాంకేతిక లోపాలు, హీలియం లీకేజీ కారణంగా జూన్ 12వ తారీఖున రావడం లేదు అని నాసా ప్రపంచానికి ప్రకటన చేసింది. తిరిగి జూన్ 26న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు తిరిగి ప్రయాణం కానున్నారు అని నాసా ప్రకటించింది. సాంకేతిక కారణాల వలన రాలేకపోతున్నారు అని నాసా ప్రకటించింది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ నెలలో స్టార్ లైనర్ లో వ్యోమగాములను తీసుకుని రావడానికి రెడీగా ఉంది అని స్టార్ లైనర్ బోయింగ్ సంస్థ తెలిపింది. కానీ నాసా దానికి ఒప్పుకోలేదు. చేసేది ఏమీ లేక స్టార్ లైనర్ ఖాళీగా భూమి మీదకు చేరుకుంది. స్టార్ లైనర్ లేకపోవడంతో సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు స్పేస్ స్టేషన్ లోనే ఉండవలసి వచ్చింది. కానీ అక్కడ కూడా సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు ఖాళీగా లేకుండా స్పేస్ స్టేషన్ లో అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షంలో చిక్కుకున్నటువంటి వ్యోమగాములను తిరిగి తీసుకుని రావడానికి ఎలాన్ మస్క్ కి సంబంధించినటువంటి స్పేస్-ఎక్స్ సంస్థ స్పేస్-ఎక్స్ క్రూ 9 ఫాల్కన్ రాకెట్ ని నింగిలోకి పంపారు. సెప్టెంబర్ 29వ తారీఖున ఇద్దరు వ్యోమగాములతో స్పేస్ స్టేషన్ ఉన్నటువంటి సునీత విలియమ్స్ ని బుచ్ విల్మోర్ని కలుసుకున్నారు. వీరు నలుగురు కూడా 2025లో భూమి మీదకి వస్తారు అని నాసా ప్రకటించింది. వాస్తవానికి వీళ్ళందరూ కూడా 2025 ఫిబ్రవరి నెలలో రావలసి ఉంది. కానీ వారి యొక్క ప్రయాణము మరోసారి వాయిదా పడింది. మార్చిలో చివరగా వ్యోమనౌక స్పేస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంది. ఈ నలుగురు వ్యోమగాములు స్పేస్-ఎక్స్ కి సంబంధించినటువంటి వ్యోమనౌకలోకి చేరగా అన్లాకింగ్ ప్రక్రియ మొదలయ్యింది. తరువాత వ్యోమనౌక ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో పూర్తిగా సంధానం కోల్పోయి భూమి మీదకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. సుమారు సముద్రానికి 18,000 అడుగులు ఎత్తులో ఉండగా డ్రోక్ చార్ట్స్ ఓపెన్ అయ్యాయి. అలా గంటకి 190 కిలోమీటర్ల స్పీడ్ కి చేరగానే ప్రధానమైనటువంటి 2 పారాచూట్స్ ఓపెన్ అయ్యాయి. వ్యోమనౌక స్పీడ్ తగ్గిపోయి ఫ్లోరిడాలోని తలాహసీ తీరంలో సముద్రంలో ల్యాండ్ అయ్యింది. అప్పటికే స్పీడ్ బోట్స్ తో రెడీగా ఉన్నటువంటి సిబ్బంది సునీత విలియమ్స్ ని మెగా నౌక మీదకి చేర్చారు. ఈ విధంగా 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుని సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు అంతరిక్షంలోనే ఉండిపోయారు. అంతరిక్షం మరియు భూమి మీదకి వాతావరణ వ్యత్యాసం కారణంగా ఆమెను అనంతరం వైద్య పరీక్షలకు పంపించారు. సో ఇది ఫ్రెండ్స్, సుమారు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్నటువంటి సునీత విలియమ్స్ గారి యొక్క అంతరిక్ష ప్రయాణం.